నిన్న ఒక న్యూస్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. మెటా కంపెనీ క్రెడ్, ఇండియన్ స్టార్టప్ గా స్టార్ట్ అయిన క్రెడ్ లో ఇన్వెస్ట్ చేయడం జరిగింది. భారతీయ స్టార్టప్ చరిత్రలోనే అత్యంత సంచలనాత్మకమైన మరియు వ్యూహాత్మకమైన ఒప్పందాల్లో నిలిచే అవకాశం ఉంది మెటా క్రెడ్. అసలు మెటా క్రెడ్ డీల్ గురించి ఒక పూర్తి బిజినెస్ కేస్ స్టడీ మన స్టూడెంట్స్కి ఉపయోగపడుతుంది. మన దగ్గర ఉన్న యూత్ చాలా మంది ఏదైనా సాధించవచ్చు అనే దానికి ఇది ఒక నిజమైన ఎగ్జాంపుల్ ఇది. సో మెటా క్రెడ్ ఈ బిజినెస్ కేస్ స్టడీ గురించి వీడియోలో డిస్కస్ చేద్దాం. మెటా సంస్థ క్రెడ్లో $900 మిలియన్ అంటే సుమారు 8,550 కోట్ల భారీ పెట్టుబడి పెట్టడమే కాకుండా క్రెడ్ వ్యవస్థాపకుడైన కునాల్ షాను ప్రపంచంలోనే అతిపెద్ద మెసేజింగ్ ప్లాట్ఫామ్ అయిన వాట్సాప్ కి గ్లోబల్ సీఈఓగా నియమించింది. ఆల్రెడీ భారతీయ సీఈఓలు గూగుల్ కి, మైక్రోసాఫ్ట్ కి ఇలా టాప్ కంపెనీస్ ఉన్నారు. ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద మెసేజింగ్ ప్లాట్ఫామ్ అయిన వాట్సాప్ కి గ్లోబల్ సీఈఓగా ఇండియన్ రిక్రూట్ అయ్యారు శ్రీ కునాల్ షా గారు. అసలు ఈ డీల్ ఎందుకు జరిగింది, మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటి? మెటా ఒక సాధారణ ఇన్వెస్టర్ లాగా కాకుండా భారతదేశంలో మెటాని ఇంకా స్ట్రెంగ్థెన్ చేయడానికి క్రెడ్ లో 20% వాటాని కొనుగోలు చేస్తుంది. ఎందుకంటే మానిటైజేషన్, ఈ డీల్ అనేది మెటాకి ఒక మానిటైజేషన్ ఇంజిన్. ఇది ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ కి 300 కోట్ల పైగా వినియోగదారులు ఉన్నప్పటికీ దాని నుంచి వచ్చే ఆదాయం, నేరుగా వచ్చే ఆదాయం చాలా తక్కువే ఉంటుంది. క్రెడ్ కి ఆల్రెడీ ఫిన్టెక్ లో ఎక్స్పీరియన్స్ ఉంది. సో క్రెడ్ అనేది ఫిన్టెక్ లో చాలా నైపుణ్యం ఉన్న కంపెనీ కాబట్టి సో వాట్సాప్ బిజినెస్ ఫీచర్స్ లోకి క్రెడ్ అనేది ఇప్పుడు ఇన్బిల్ట్ ఇన్ అవ్వబోతుంది. 2, భారతదేశంలో డిజిటల్ పేమెంట్స్, ఇండియాలో యూపీఐ మరియు డిజిటల్ బ్యాంకింగ్ అనేది వేగంగా దూసుకుపోతుంది. క్రెడ్ ఇప్పటికే భారతదేశంలో 40% పైగా పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నిర్వహిస్తుంది. సో ఈ ఎక్స్పీరియన్స్ అనేది వాట్సాప్ పేమెంట్స్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తుంది. సో వాట్సాప్ కి ఇప్పుడు వాట్సాప్ పేమెంట్ సక్సెస్ అవడం, వాట్సాప్ ఫిన్టెక్ లో సక్సెస్ అవడం చాలా ఇంపార్టెంట్. ఏవైతే ఈ 300 కోట్ల పైగా వాట్సాప్ యూజర్స్ ఉన్నారో వాటిని ఫిన్టెక్ లో సక్సెస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి క్రెడ్ యొక్క ఫిన్టెక్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఉపయోగపడిపోతుంది. తర్వాత ఇంకొక పాయింట్, ప్రీమియం యూజర్ బేస్. క్రెడ్ లో సుమారు 1.7 crores మంది యాక్టివ్ యూజర్స్ ఉన్నారు. వీళ్ళంతా మంచి క్రెడిట్ స్కోర్ ఉండి క్రమం తప్పకుండా ఖర్చు చేసే ఆర్థిక స్తోమత ఉన్న వాళ్ళు వీళ్ళు. సో ఇది మెటాని అట్రాక్ట్ చేసింది. అలాగే ఈ ప్రీమియం యూజర్ బేస్ యొక్క డేటా మరియు కన్జ్యూమర్ బిహేవియర్ ద్వారా మెటా తన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ప్లాట్ఫామ్స్ లో హై వాల్యూ యాడ్స్ ని టార్గెట్ చేయబోతుంది. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, క్రెడ్ వద్ద ఇప్పటికే పేమెంట్స్, లెండింగ్, ఇన్సూరెన్స్, వెల్త్ మేనేజ్మెంట్ వంటి రంగాలకు సంబంధించినటువంటి బేసిక్ కొలాబరేషన్స్ కానీ బ్యాంక్ పార్ట్నర్షిప్స్ ఉన్నాయి. సో మెటా ఇవన్నీ చేయాలంటే టైం పడుతుంది. అదే డైరెక్ట్ గా క్రెడ్ తో టైప్ అవడం ద్వారా చాలా ఈజీ అవుతుంది అది. అలాగే భారతదేశంలో డేటా ప్రైవసీ మరియు ఆర్థిక నిబంధనలు చాలా కఠినంగా మారుతున్నాయి. క్రెడ్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మెటా నేరుగా భారత నియంత్రణ పరిధిలోకి రాకుండా ఒక బలమైన లోకల్ ప్లాట్ఫామ్ ని అరేంజ్ చేసుకుంది. ఇకపోతే కునాల్ షా వాట్సాప్ గ్లోబల్ సీఈఓ అంటే క్రెడ్ లో ఇన్వెస్ట్ చేయడం మరియు ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ జరిగింది ఏంటి అంటే కునాల్ షాని వాట్సాప్ గ్లోబల్ సీఈఓగా అపాయింట్ చేశారు. సో ఈ వాట్సాప్ గ్లోబల్ సీఈఓగా కునాల్ షాని జుకర్బర్గ్ అండ్ మెటా చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ అనే క్రిస్ వీళ్ళు చేయడానికి రీజన్స్ ఏమై ఉండొచ్చు అంటే, మనం చూస్తే బిల్డర్ ఒక కంపెనీ ఆర్ ప్రొడక్ట్ ని బిల్డ్ చేసిన బిల్డర్ మెంటాలిటీ అండ్ ప్రొడక్ట్ థింకింగ్ అంటే కన్జ్యూమర్ సైకాలజీ. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే కునాల్ షా నాట్ ఓన్లీ టెక్నాలజీ ఇంటెలిజెంట్ మాత్రమే కాదు, ఇక్కడ ఆయన సో కన్జ్యూమర్ సైకాలజీ ఫిలాసఫీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తి. పీపుల్ ని స్టడీ చేశాడు. తను కూడా చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పింది ఏంటంటే తను ప్రజలను అర్థం చేసుకుని పీపుల్ ని స్టడీ చేసి దానికి తగ్గట్టుగా యాప్స్ ని డిజైన్ చేయడంలో ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పటికే 2 విజయవంతమైన స్టార్టప్లు, ఒకటి ఫ్రీ చార్జ్ ఆ రోజుల్లోనే, 2 క్రెడ్ వంటి విజయవంతమైన ప్లాట్ఫామ్స్ ని స్క్రాచ్ నుంచి బిల్డ్ చేసిన ట్రాక్ రికార్డ్ ఆయనకుంది. సో ప్లస్ ఫ్యూచర్ అంతా కూడా ఏఐ బేస్డ్ కామర్స్ అవుతుంది కాబట్టి వాట్సాప్ కేవలం చాటింగ్ యాప్ గా మిగిలిపోకుండా రాబోయే రోజుల్లో ఏఐ ఏజెంట్స్ ద్వారా వ్యాపారాలు జరిగే ప్లాట్ఫామ్ గా మారబోతుంది. దీనికి కునాల్ షా యొక్క వ్యూహాత్మక ఆలోచనలు అవసరం అని చెప్పి మెటా భావించుండొచ్చు. అలాగే ఇంకొకటి, భారతదేశం వాట్సాప్ కి అతిపెద్ద మార్కెట్. ఇక్కడ మార్కెట్ పల్స్ తెలిసిన భారతీయ పారిశ్రామికవేత్త గ్లోబల్ లీడర్ గా రావడం వల్ల గ్లోబల్ మార్కెట్ లీడర్షిప్ అంటే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఎమర్జింగ్ మార్కెట్స్ లో వాట్సాప్ బిజినెస్ ని విస్తరించడం వాట్సాప్ కి చాలా సులువు అవుతుంది, మెటాకి చాలా సులువు అవుతుంది. అసలు ఈ డీల్ మనం అర్థం చేసుకుంటే సుమారు $900 మిలియన్ 8,550 కోట్లు పెట్టుబడి పెట్టడం జరిగింది. సో క్రెడ్ కంపెనీలో 20% వాటాగా మెటా ఉండబోతుంది. అలాగే క్రెడ్ ప్రస్తుత వాల్యుయేషన్ $4.5 బిలియన్
million. క్రెడ్ నుంచి కునాల్ షా తప్పుకుని వాట్సాప్ సీఈఓగా వెళ్లడంతో మిథెన్ సంపత్ అనే ఆయన తాత్కాలిక సీఈఓగా బాధ్యతలు స్వీకరించారు. ఇకపోతే కునాల్ షా ఇంత సక్సెస్ అవడానికి ఇతనేమో ఐఐటి టాపర్ కాదు, ఎంబీఏలో టాప్ ర్యాంక్ రాలేదు, కానీ అతనికి ఒక స్ట్రాంగ్ స్కిల్ ఉంది. పీపుల్ ఎలా బిహేవ్ చేస్తున్నారో అర్థం చేసుకోవటం. సో పీపుల్ ఎందుకు డిస్కౌంట్ చూస్తారు, ఎందుకు ఈఎంఐ తీసుకుంటారు, ఎందుకు యాప్స్ యూజ్ చేస్తారు, ఎందుకు లాయల్టీ ప్రోగ్రామ్స్ ఫెయిల్ అవుతాయి, పీపుల్ స్టడీ చేయడం మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. కునాల్ షా గారు సక్సెస్ అవడానికి ఒక టాప్ 10 పాయింట్స్ మనం తీసుకుంటే, డిగ్రీ కాదు, ఇతను ఐఐటి ఎంబీఏలో ఏం చదవలేదు, ఐఐటి టాప్ ఐఐటీస్ లో టాప్ ఎంబీబీఎస్ ఏం చదవలేదు. సో ఆ థింకింగ్ పవరే మనకి ఇక్కడ సక్సెస్ చేసి ఉండొచ్చు. అలాగే పీపుల్ ఎలా బిహేవ్ చేస్తారు అనే అబ్జర్వేషన్ చాలా ఇంపార్టెంట్. ఆన్సర్స్ కంటే క్వశ్చన్స్ ని అడిగే ఇంపార్టెంట్, అంటే ఇది ఎలా జరుగుతుంది అని అలాంటి క్వశ్చన్స్ అడగడం చాలా ఇంపార్టెంట్. రియల్ ప్రాబ్లమ్స్ మీద ఫోకస్ చేయడం, బుక్స్ కంటే వరల్డ్ ప్రాబ్లమ్స్ ని స్టడీ చేయడం చాలా ఇంపార్టెంట్. ప్రతి ప్రాబ్లం ఒక ఆపర్చునిటీని ఇస్తుంది. హ్యూమన్ సైకాలజీ అండర్స్టాండింగ్, పీపుల్ ఎందుకు స్పెండ్ చేస్తారు, ఎందుకు బై చేస్తారు, ఎందుకు ట్రస్ట్ చేస్తున్నారు తెలుసుకున్నాడు ఆయన. అలాగే ఫ్రీ చార్జ్ అనే స్టార్ట్అప్ సక్సెస్ అవటం, మొబైల్ చార్జ్ ప్లస్ క్యాష్ బ్యాక్ ప్లస్ ఐడియా అనేది హ్యూజ్ సక్సెస్ అయింది. అలాగే కాంప్లెక్స్ ప్రాబ్లం అయినటువంటి క్రెడ్ అనేది తీసుకోగలగటం తను. సో ఫ్రీ చార్జ్ లో ఎగ్జిట్ అయిన తర్వాత కూడా మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ అవటం. సో సక్సెస్ వచ్చినా సరే కంఫర్ట్ జోన్ లో ఆగిపోలేదు. సో గుడ్ క్రెడిట్ కార్డ్ యూజర్స్ ని రివార్డ్ చేయటం అనే యూనిక్ ఐడియా తన్ని ఆ క్రెడ్ ఇన్నోవేషన్ గా తీసుకెళ్ళింది. సో నిజం చెప్పాలి అంటే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఒక స్టార్ట్అప్ ఐడియాతో చాలా ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయొచ్చు. సో నిజంగా ఒక స్టార్ట్అప్ పెట్టి ఎగ్జిట్ అయ్యి మళ్ళీ కాంప్లెక్స్ స్టార్ట్అప్ తీసుకుని దాన్ని సక్సెస్ చేసి, చాలా మంది అది ఫెయిల్ అయిపోయింది అన్నారు, అయినా సరే దాన్ని సక్సెస్ చేసి అక్కడి నుంచి ఇప్పుడు వాట్సాప్ గ్లోబల్ సీఈఓగా వెళ్ళటం అంటే చిన్న విషయం కాదు. సో ఇలాంటివి మన మధ్యలోనే జరుగుతున్నాయి. సో ప్రతి స్టూడెంట్ కూడా కాలేజ్ లో ఉన్నప్పుడే కొత్త కొత్త ఐడియాస్ ని, ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడం మీద ఫోకస్ చేస్తే మీ స్టార్ట్అప్స్ కూడా సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంది. చాలా మంది డిగ్రేడ్ చేస్తారు, డబ్బులు ఎలా వస్తాయి, స్టార్ట్అప్ ఎలా సక్సెస్ అవుద్ది అని చెప్పి. కునాల్ షా స్టోరీ తీసుకున్నా, క్రెడ్ స్టోరీ తీసుకున్నా సరే అలా నెగిటివ్ మైండ్ సెట్ తో ఉండి మనం స్టార్ట్అప్ పెట్టగలమా, స్టార్ట్అప్లు ఫెయిల్ అయిపోతాయి, లేకపోతే అసలు మనం చేయగలమా, ఇలా నెగిటివ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది ఒక పెద్ద లెసన్ ఇది. సో ఒక చిన్న స్టార్ట్అప్ సక్సెస్ అయింది, ఎగ్జిట్ అయ్యి మళ్ళీ పెద్ద స్టార్ట్అప్ సక్సెస్ అయింది, ఇవాళ వాట్సాప్ గ్లోబల్ ఇండియా హెడ్ అయ్యాడు ఆయన. కాబట్టి ప్రతి స్టూడెంట్ మీ క్వాలిఫికేషన్ తో సంబంధం లేదు, మీ కాలేజ్ తో సంబంధం లేదు, మీరు ఐఐటి అవ్వాల్సిన అవసరమే లేదు. సో మీరు చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్ ని గమనించి దాని నుంచి ఒక స్టార్ట్అప్ తీసుకొస్తే అది దానిలో ఛాలెంజెస్ ఉంటాయి, అడ్వెంచరస్ జర్నీ ఉంటుంది, స్ట్రగుల్ ఉంటుంది, కానీ సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ప్రతి బీటెక్ స్టూడెంట్, ప్రతి డిగ్రీ స్టూడెంట్ ప్లేస్మెంట్ కోసం మాత్రమే చూడకండి. మీరు కూడా మన చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసి మంచి ఐడియాస్ తో కొత్త కొత్త బిజినెస్ బిల్డ్ చేయొచ్చు. ఇంత పెద్ద అవ్వాల్సిన అవసరం కూడా లేదు, బట్ సక్సెస్ అనేది వస్తుంది. ఆ సక్సెస్ మనల్ని ముందుకు తీసుకెళ్తుందని బలంగా అనుకుంటాను. అలాగే మన కెరీర్ గైడెన్స్ ఛానల్ ప్రతి స్టూడెంట్ కి నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఇలాంటి సక్సెస్ స్టోరీస్ నుంచి మనం మోటివేట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.